తెలుగు హీరోయిన్స్ కూడా అంత బాగా వేయలేరు, అంత బాగా వేసారు డాన్స్ అయితే. సో విజువల్ హైస్ ఉన్నాయి అంటే ఎన్టీఆర్ గారు విజువల్ హైస్, వాటర్ షాట్స్ అయితే, షార్క్ సీన్స్ ఎక్సలెంట్. నేను మళ్ళా నెక్స్ట్ వీక్ వెళ్తా ఇన్ కేస్ టికెట్స్ మాకు ఇస్తే. అనిరుద్ గారి మ్యూజిక్ ఎలా ఉంది బ్రో బక్కోడు ఎంత బాగా కొట్టాడంటే లిటరలీ ఏం తాకు కొట్టాడో కూడా తెలియదు బ్రో. లైక్ లిటరలీ ప్రతి ఫైట్ సీన్ కూడా డిఫరెంట్ బీజిఎమ్స్ కొట్టాడు. ఒక్కొక్క బీజిఎం లోపలికి ఇంజెక్ట్ అవుతుంది లిటరలీ. అండ్ చాలా మంది జాన్వీ కపూర్ ఒక 10 minutes ఉంది. జాన్వీ కపూర్ జస్ట్ 20 minutes అండ్ ఎందుకో తను అంత ఆర్టిఫిషియల్ గా అనిపించింది, మన తెలుగు హీరోయిన్స్ లా అనిపించలేదు. సారీ నో ప్లీజ్ నెగటివ్స్ అయితే స్ప్రెడ్ చేయకండి. మూవీ ఇస్ లైక్ కేసీపీడీ ఆఫ్టర్ 6 years ఆఫ్ అరవింద్ సమేత. హీ లిటరలీ బ్యాంక్డ్ ఎవ్రీవన్ ఇన్ ద ఇండస్ట్రీ. యాక్చువల్లీ కొరటాల శివ గారి ప్రీవియస్ మూవీ ఫ్లాప్ వల్ల దాని వల్ల చాలా మంది ఆయన నెగటివ్ చేస్తారు. బ్రో ఒకటి ఫ్లాప్ అయితే అన్ని అవ్వాలని రూల్ లేదు బ్రో. అండ్ బాబు రాజమౌళి మిత్ని తిరగరాశాడు, కేసీపీడీ చేశాడు. ట్విస్ట్ ఒకటి ఉంది, చాలా బాగుంది, బట్ అది రివీల్ చేయకూడదు. మరి నెక్స్ట్ చూసిన వాళ్ళు మిస్ అవుతారు. బాహుబలి పోలికలతో ఉంటుంది అంటే నేను అవునని చెప్పలేను, కాదని చెప్పలేను. జనాలు నన్ను తిడతారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మీరు ప్రతి సినిమాని ఏదో ఒక సినిమాకి మనం రిలేట్ చేసుకోవచ్చు. ఇన్ని సినిమాలు వచ్చాయి, మనం ఇన్ని సినిమాలు చూస్తూ పెరిగాం. ఇంతున్నప్పటి నుంచి నేను సినిమా చూస్తున్నా. సో ఇన్ని సినిమాలు అన్నాక, క్రిటిక్స్ అన్నాక మనం ఏదో ఒక సినిమాకి మనం రిలేట్ అయిపోతాం. సో అంత మాత్రాన బాహుబలిలా ఉంది, కేజీఎఫ్ లాగా ఉంది, ఆచార్య లాగా ఉంది, కొరటాల శివ తీసిందే మళ్ళా తీసాడు, ఇలా అనుకోవడం వేస్ట్. ఈ స్టోరీకి తగ్గట్టు కొరటాల శివ గారు ఆయనకి తగ్గట్టు ఒక స్టోరీని రాసుకున్నారు. దానికి తగ్గట్టు మనకు ఒక ట్విస్ట్ ఇచ్చారు. సో ఆ ట్విస్ట్ అనేది రివీల్ చేసి బాహుబలిలా ఉంది అని చెప్పడం, అలా ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు. కోర్స్ మీరు దానికి రిలేట్ చేసుకోవచ్చు. అవును బాహుబలిలా ఉంది కరెక్టే, కానీ ఎగ్జాక్ట్ బాహుబలి మాత్రం కాదు, అదైతే చెప్తా. చాలా పెద్ద సినిమానా, కానీ ఇక్కడ బాహుబలిలా ఉంది అంటే ఒక నెగిటివ్ రివ్యూ లాగా తీసుకుంటున్నారు జనాలు. దాన్ని కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటారు, కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటారు. రాజమౌళి గారి మిత్ని, రాజమౌళి గారి కర్స్ని బ్రేక్ చేశారు ఖచ్చితంగా. ఆచార్యతో మిస్ అయింది అది రామ్ చరణ్కి. కానీ ఇక్కడ సోలో మూవీ, స్టాండ్ ఎలోన్ మూవీ 6 years తర్వాత వచ్చి పెద్ద హిట్ కొట్టాడు. ఎన్టీఆర్ మాత్రం ఆ రాజమౌళి కర్స్ అనేది బ్రేక్ అయింది. విజువల్ హైస్ గురించి ఫస్ట్ నుంచి చెప్తున్నారు, అలా అనిపించింది మూవీ. మరి విజువల్ హైస్ డెఫినెట్లీ ఎస్ అన్న, డెఫినెట్లీ ఎస్. చాలా పెద్ద ప్లస్ పాయింట్ అది విజువల్ హైస్ అనేది. నేను మళ్ళీ రాజమౌళి గారి లాగా పెద్ద విఎఫ్ఎక్స్ లెవెల్స్ అని చెప్పను. కొరటాల శివ గారి డైరెక్షన్కి, కొరటాల శివ గారి రేంజ్ మనం ఇప్పటిదాకా చూసిన దానికి ది బెస్ట్ సినిమా, ది బెస్ట్ విజువల్ విఎఫ్ఎక్స్ దొరికినాయి. డ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉందన్న. కోర్స్ ఒక సాంగ్ తీసేశారు, అది ఇప్పటికే మనం ఇన్స్టాలో, సోషల్ మీడియాలో చూస్తున్నాము. ఆ సాంగ్ తీసేసినా కూడా మనకి ఎన్టీఆర్ నుంచి ఆ డ్యాన్స్ ఇచ్చే హై అయితే ఖచ్చితంగా ఉంది. ఎన్టీఆర్ గారు చిన్న చిన్న మూవ్స్ కూడా చాలా గ్రేస్ఫుల్గా చేశారు, అలానే హెవీ మూవ్స్ కూడా ఉన్నాయి. సో డ్యాన్స్ అనేది ఎన్టీఆర్ గారు ఎరగదీశారు. నేనైతే 10 నిమిషాలు కూడా లేదని చెప్తా. అంతే, 4 నిమిషాలు పాట కోసం వచ్చింది, వెళ్ళిపోయింది. ఓ 2-3 డైలాగులు, కుళ్ళు జోకులు వేసుకొని వెళ్ళిపోయింది అంతే. అదొక్కటి నాకు సినిమాలో నచ్చలేదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చెప్పారు జాన్వీ కపూర్ రోల్ చాలా ఇంపార్టెంట్ అని. నాకు ఎక్కడ ఇంపార్టెన్స్ కనిపించలేదు. పార్ట్ 2లో కూడా తన రోల్ ఏముండదు అన్న నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రోల్స్ అండ్ క్యారెక్టర్స్ క్లియర్ ఉన్నాయి. 6 years తర్వాత వచ్చిన స్టాండ్ ఎలోన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం ఫీస్ట్, చాలా పెద్ద ఫీస్ట్. ఎందుకంటే ఎన్టీఆర్ గారి యాక్షన్ సీక్వెన్సెస్, ఎన్టీఆర్ గారి డ్యాన్స్, అట్లానే ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ, ఆ కళ్ళల్లో భయంని పుట్టించడం, అలానే ఆ కళ్ళల్లోంచి ఒక చూపు విసిరితే అందరూ భయపడాలి, అలా ఉంటుంది. సినిమా మాత్రం అదిరిపోయింది. విజువల్ ఎఫెక్ట్స్, ఆ మూన్ షాట్, షార్క్ ఫైట్ మనం ఏదైతే ట్రైలర్లో చూసామో బ్లడ్ మూన్ అవ్వడము, ఎస్పెషల్లీ ఈ 2 షాట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీన్స్ మూవీకి మాత్రం స్టాండ్ అవుట్ అవుతాయి, హైగా నిలిచిపోతాయి. ఇవి మాత్రం టైట్ అన్నమాట. ఎన్టీఆర్ యాక్టింగ్ కానీ, ఆ మాస్ లుక్ కానీ సూపర్ అన్నమాట. ఇంకా అనిరుద్ధ్ బీజిఎం అయితే ట్రైలర్లో తక్కువ ఇచ్చాడు, కానీ సినిమాలో మొత్తం ఒక డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చాడు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అది ఒక ఎంట్రన్స్, ఒక స్టేజింగ్ సీన్ ఉంటుంది అనమాట. అదైతే సూపర్ అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత, అంటే 6 ఏళ్ళు అయిపోయింది ఎన్టీఆర్ గారిని అలా చూసి, ఆ గెటప్తో కూడా యాక్టింగ్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా ఓచుకోదన్న, దానికైతే పేరు పెట్టగలదు. ఇంకా జాన్వీ కపూర్ని అయితే మాత్రం తక్కువ చేశారన్న ఈ ఫీల్ అయితే కనిపించింది.
అనిపించింది, ఎందుకంటే ఓన్లీ పాట వరకే చుట్టూ మళ్ళీ ఆ పాట కోసమే జాన్వీ పెట్టుకున్నట్టు అయితే అనిపించింది. దాని స్టోరీ పెద్దగా ఏమీ లేదు. బట్ సెకండ్ హాఫ్ కూడా ఇంకా మాస్గా పెట్టుంటే బాగుంది అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయింది అనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్ అయితే అరాచకం అనమాట. మళ్ళీ ఫ్రీ క్లైమాక్స్ అయితే మాత్రం గూజ్ బంప్స్ అనమాట. నిజంగా చెప్తాను, గూజ్ బంప్స్. మనకి బాహుబలి సినిమాలో ఎంత సస్పెన్స్ ఉంటుందో బాహుబలిని ఎవరు చంపారు అనేది ఈ సినిమాలో కూడా సేమ్ అదే ఇంటెన్సిటీతో సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తారనమాట. బట్ ఫ్రీ క్లైమాక్స్ ఆ సముద్రంలో జరిగే ఫైట్ యాక్షన్ పార్ట్ అయితే మాత్రం ఇంకా ఎక్కువ పెట్టుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేద్దరు. బట్ సినిమా మనకి ఎక్కడ బోర్ కొట్టదు. బట్ ఏంటంటే మొత్తం ఎన్టీఆర్ని ఒక అరాచకం ఓచుకోత ఎన్ని అనుకున్నా సరే అంతా ఫస్ట్ హాఫ్ వరకే, సెకండ్ హాఫ్ అంతా సాఫీగా ఒక ఫ్యామిలీ వేగా వెళ్ళిపోతుంటుంది. ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్లో ఒక ఇన్నోసెంట్గా వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ అదే హైప్, మళ్ళీ అదే కేకల విజువల్స్తో మళ్ళీ ఫ్రీ క్లైమాక్స్లో ఎక్కుతుంది అన్నమాట సినిమా. సో ఓవరాల్గా ఏదైనా అదే అంటే కానీ ఇది అయితే సూపర్ హిట్ అవుతుంది అన్న తప్పకుండా. డైరెక్షన్ వర్కౌట్ అయిందా కొర్రాజ్? చాలా బాగా చేశాడు. అందరూ ఆశ్చర్య అంటున్నారు కదా, మరి ఇప్పుడు నువ్వు ఏమనుకుంటావు? ఇప్పుడు ఆశ్చర్య దేవర రెండు చూసావు కదా, రెండింటిపై నీ ఒపీనియన్ ఇది? దేవరనే నాకు చాలా నచ్చింది అన్న. దానికన్నా ఇది చాలా బాగుంది. సినిమాలో హైలైట్స్ ఏంటి? సినిమాలో హైలైట్స్ వచ్చేసి స్టోరీ అన్న. అది దేవర సన్ డాటర్ ఇద్దరు, ఐ మీన్ తను చనిపోతాడు అన్న ట్విస్ట్ చాలా మంచిగా అనిపించింది అన్న. ఓకే, అంటే బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎం అంతా ఓకే ఉంది, కానీ ఇంకా బెటర్గా చేయొచ్చు. కొంచెం బేస్ ఎక్కువైనట్టు అనిపించింది. కబీర్కి ఎవరు స్కోప్ ఉందా? ఒక లిటిల్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ హైలైట్ ఎండ్లో ఉన్న ఏదైతే 15 మినిట్స్ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉందో సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. సినిమాలో ఎక్కడా కూడా ఒక్క 1 మినిట్ కూడా నీకు బోర్ సీన్ కానీ ఒక 1 మినిట్ కూడా ఈ ల్యాగ్ అనే పాయింట్ కానీ ఎక్కడా ఉండదు. సో కంప్లీట్ సూపర్ హిట్ మూవీ. జాహ్నవి కపూర్ గారిని మాత్రం జస్ట్ ఒక 15 మినిట్స్ వరకే క్యారీ చేసిన టోటల్ మూవీలో 15 to 20 మినిట్స్ మ్యాక్సిమం. బ్యాలెన్స్ ఆల్మోస్ట్ ఎన్టీఆర్ గారి 2 క్యారెక్టర్లు కూడా చాలా సూపర్గా చేశారు. డెఫినెట్గా ఎన్టీఆర్ గారిని ఇంకో గంట సినిమా ఉన్నా కూడా బోర్ కొట్టదు, అస్సలు బోర్ కొట్టదు. 1 మినిట్ కూడా బోర్ కొట్టదు. విజువల్ హైస్ ఉన్నాయా బానే? అంటే సూపర్ హైప్స్. లాస్ట్ 10-15 మినిట్స్ విఎఫ్ఎక్స్ విజువల్స్ అల్టిమేట్. అనిరుద్ గారి మ్యూజిక్ ఎలా ఉంది? అంటే ఎక్కడ ల్యాగ్ లేదండి. ఎక్కడ 1 సీన్ ల్యాగ్ ఉందో ఎవరైనా ఉంటే నా పక్కన కూర్చోవచ్చు. 1 మినిట్ ల్యాగ్ అయిందన్నా కూడా నేను ఫ్లాప్ అయిందని ఒప్పుకుంటాను. ఇప్పటివరకు 1 మినిట్ కూడా ల్యాగ్. రజనీకాంత్ గారికి అనిరుద్ గారు చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకి ఎలా ఉంది? అల్టిమేట్. అనిరుద్ గారి నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ దీనికి. బీజిఎం కానీ శ్రీకాంత్ గారి క్యారెక్టర్ రెగ్యులర్ క్యారెక్టర్, బట్ 2 ఎన్టీఆర్ క్యారెక్టర్స్ వచ్చేసి అల్టిమేట్. ఏంటి అంటే ఎన్టీఆర్ గారి యాక్టింగ్, మెయిన్గా ఎన్టీఆర్ గారి యాక్టింగ్, తర్వాత కెమెరా వర్క్, విజువల్స్ అయితే పీక్స్ అన్న. ఆ ఎడిటర్ ఎవరు చేశాడో తెలియదు కానీ కుమ్మేశాడు. కొన్ని ఫైట్స్ పర్టికులర్ ఏళ్ళు మేము చెప్పేసుకోవచ్చు. ఎంట్రీ సీను, ఏదైతే వాటర్లో జరిగే సీక్వెన్సెస్ అన్నీ, ఆ షార్క్ సీక్వెన్స్ కావచ్చు, ఇవి ఆ ఫైట్స్, డైలాగ్స్ కూడా ఎక్కువేం లేవు. మనకి ట్రైలర్లో ఏవైతే డైలాగులు చూపించారో ఎగ్జాక్ట్గా అవే డైలాగులు సినిమాలో ఉన్నాయి. ఇలా కొన్ని ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దీని అంతట్లో మెయిన్గా చెప్పాల్సింది మన రాజమౌళి గారి గురించి. ఆయన ఎన్ని బ్లాక్ బాస్టర్లు ఇచ్చారో ఆ తర్వాత ఆ హీరోలకి అన్ని ఫ్లాపులు పడ్డాయి. అదైతే వారసత్వంగా కంటిన్యూ అయ్యింది అని నాకు అనిపించింది. థ్యాంక్ యూ.